Unit 4 is testing of hypothesis. టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ అనే చాప్టర్కి వెళ్ళేదానికి ముందు మనకి కొన్ని నంబర్ ఆఫ్ బేసిక్ డెఫినిషన్స్ చాలా అవసరము. ఫస్ట్ ఆ డెఫినిషన్స్ నేర్చుకున్న తర్వాత హైపోథసిస్ అంటే ఏంటి, ఆ హైపోథసిస్ని ఏ విధంగా టెస్ట్ చేయాలనేది తర్వాత నేర్చుకుంటాము. ఫస్ట్ వన్, పాపులేషన్. జనరల్గా పాపులేషన్ అంటే మనకేం తెలుసు అంటే జనాభా అని తెలుసు, ఓకేనా. అది కాదు నాన్న ఇక్కడ మీనింగ్. పాపులేషన్ అంటే మీనింగ్ చూడండి. ఇక్కడ పాపులేషన్ ఈజ్ ఏ కంప్లీట్ సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అబ్జర్వేషన్స్ ఇన్ విచ్ ద డేటా టు బి ఇన్వెస్టిగేటెడ్. ఈజ్ ఏ కంప్లీట్ సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే అన్ని పాసిబిలిటీస్. దట్ ఈస్ మనం ఏ డేటానైతే మనం ఇన్వెస్టిగేట్ చేయాలనుకుంటున్నాం, ఏ డేటా గురించి మనం నేర్చుకోవాలనుకుంటున్నామో ఆ డేటాకి సంబంధించిన అన్ని పాసిబుల్ అబ్జర్వేషన్స్ మొత్తాన్ని కలిపి పాపులేషన్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి నాన్న, హైట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ఏ పర్టికులర్ క్లాస్ ఆర్ స్కూల్. ఒక స్కూల్లో ఉండే స్టూడెంట్స్ యొక్క హైట్స్ గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఆ స్కూల్లో ఉండే ప్రతి స్టూడెంట్ ఏమవుతుందంటే అబ్జర్వేషన్స్ అవుతాయి. ఆల్ స్టూడెంట్స్ అబ్జర్వేషన్స్ అవుతారు. అందరు స్టూడెంట్స్ని కన్సిడర్ చేసుకుంటే అది పాపులేషన్ అవుతుంది. అలాగే నంబర్ ఆఫ్ స్టార్స్ ఇన్ ద స్కై. స్టార్స్ ఇన్ ద స్కై, ఆకాశంలో ఉండే స్టార్స్ మొత్తాన్ని, ఓకేనా. ఆ స్టార్స్ గురించి అధ్యయనం చేయాలనుకుంటున్నాం కాబట్టి వాటి గురించి మనము డేటా ఎగ్జామిన్ చేయాలి, లేదంటే ఇన్వెస్టిగేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి స్టార్స్ అన్నీ ఏమవుతాయంటే పాపులేషన్ అవుతుంది, ఓకేనా. అలాగే క్వాంటిటీ ఆఫ్ సాల్ట్ ఇన్ ద ఓషన్. సీ వాటర్లో ఎంత సాల్ట్ ఉంటుంది, ఓకేనా. సీ వాటర్ గురించి నేర్చుకోవాలనుకుంటున్నాం కాబట్టి వాటర్ మొత్తము ఏమవుతుందంటే పాపులేషన్ అవుతుంది. ఇక్కడ పాపులేషన్ ఫైనట్గా ఉండొచ్చు, ఇన్ఫైనట్గా ఉండొచ్చు అని చెప్పాం కాబట్టి ఫస్ట్ ఎగ్జాంపుల్ని అంటే మనకి ఒక స్కూల్లో కానీ క్లాస్లో కానీ కౌంటబుల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి దాన్ని ఫైనట్ పాపులేషన్ కింద తీసుకోవచ్చు. ఇక్కడ స్టార్స్ అనేటివి మనం కౌంట్ చేయలేం కాబట్టి ఇన్ఫైనైట్ పాపులేషన్ కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి నాన్న, ద నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇన్ ద పాపులేషన్ ఈజ్ కాల్డ్ సైజ్ ఆఫ్ ద పాపులేషన్. ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ ఎన్, ఓకేనా. ఇప్పుడు స్కూల్లో మనం స్కూల్ స్టూడెంట్స్ గురించి నేర్చుకోవాలనుకున్నాం కాబట్టి హైట్స్ 600 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, n ఈక్వల్ టు 600 అంటే ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయో ఆ అబ్జర్వేషన్స్ని అంటున్నా అంటే సైజ్ ఆఫ్ ద పాపులేషన్ అంటాను, ఓకేనా. ఈ సైజ్ ఆఫ్ ద పాపులేషన్ని క్యాపిటల్ ఎన్తో డినోట్ చేస్తా అన్నమ్మ, ఓకేనా. దిస్ ఈజ్ పాపులేషన్. పాపులేషన్ అంటే ఏ విషయం గురించి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా పాపులేషన్ ఎంత అన్నా అనుకోండి, ఇండియా పాపులేషన్ కౌంట్ చేయాలి అంటే ఇండియాలో ఉండే ప్రతి స్టేట్లో ఉండే ప్రతి డిస్టిక్లో ఉండే ప్రతి విలేజ్, ఓకేనా, లేదంటే మండల్, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఏమవుతుందంటే పాపులేషన్ అవుతుంది. ప్రతి పాయింట్, ఓకేనా, అది పాపులేషన్ నాన్న, ఓకేనా. క్లియరా. నెక్స్ట్ సెకండ్ డెఫినేషన్, శాంపిల్. శాంపిల్ అంటే చూడమ్మా, ఏ పోర్షన్ ఆఫ్ ద పాపులేషన్ విచ్ ఈజ్ ఎగ్జామైన్డ్ విత్ ఏ వ్యూ టు డిటర్మైన్ ద పాపులేషన్ క్యారెక్టరిస్టిక్స్ ఈజ్ కాల్డ్ ఏ శాంపిల్, ఓకేనా. శాంపిల్ అంటే ఏం లేదు నాన్న, సింపుల్గా పాపులేషన్లో కొంత భాగం, సింపుల్గా చెప్పాను చూడండి. కింద ఇంకొక డెఫినేషను, ద సబ్సెట్ ఆఫ్ ద పాపులేషన్లో కొంత పోర్షన్, కొన్ని అబ్జర్వేషన్స్ సెలెక్ట్ చేసుకుంటే దాన్నే శాంపిల్ అంటాం, ఓకేనా. ఇప్పుడు పాపులేషన్ గురించి మనము అంటే కొన్నిసార్లు పాపులేషన్ గురించి ఏదైనా మనం ఒక కంక్లూషన్ ఇవ్వాలి అన్నప్పుడు మొత్తం డేటా అంతా అనలైజ్ చేసిన తర్వాతే చెప్పగలం. అలా కాకుండా ఇప్పుడు ఏదో పర్టికులర్గా కొంచెం పోర్షన్ మాత్రమే తీసుకొని ఆ పోర్షన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని బట్టి, ఓకేనా, మొత్తం పాపులేషన్ మొత్తానికి జనరలైజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో జనసాంద్రత, ఓకేనా, డెన్సిటీ అడిగారు అనుకోండి, పాపులేషన్ డెన్సిటీ అన్న అనుకోండి. పాపులేషన్ డెన్సిటీ అన్నప్పుడు మొత్తం స్టేట్ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేయం. ఒక చదరపు కిలోమీటర్కి కానీ ఒక చదరపు మీటర్కి కానీ ఎంతమంది ఉన్నారు అనే దాన్ని బట్టి అక్కడ డెన్సిటీ ఆఫ్ ద పాపులేషన్ని డిఫైన్ చేస్తాం,
ఓకేనమ్మా. ఓకేనా, లేదు మనకి తెలిసిన ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక బ్యాగ్ ఆఫ్ రైస్, ఓకేనా, ఒక 100 kgs రైస్ కొనాలనుకున్నాం అనుకోండి, బియ్యం కొనాలి, షాప్కి వెళ్తాము. ఆ బియ్యం కొనాలి అన్నప్పుడు ఏం చేస్తాము, 100 kg బియ్యం చెక్ చేస్తామా? కాదు. ఏం చేస్తాము, దాంట్లోంచి ఒక కొంచెం బియ్యం చేతిలోకి తీసుకొని వాటి క్వాలిటీ ఎలా ఉంది, ఓకేనా, ఓకే బాగున్నాయి అనిపిస్తే మొత్తము మనం 100 kgs కొనుక్కుంటాం. ఓకేనా, ఏదైతే మనం చేతిలో, ఓకేనా, హ్యాండ్ఫుల్ ఆఫ్ రైస్ తీసుకున్నామో ఆ హ్యాండ్ఫుల్ ఆఫ్ రైస్ అనేది శాంపిల్, అక్కడ ఉన్న 100 kgs రైస్ అనేది పాపులేషన్ అవుతుంది. ఓకేనమ్మా, అర్థం చేసుకున్నానా? ఓకేనా, ఏదైతే ఎక్కువ క్వాంటిటీ ఉందో 100 kgs ఆఫ్ రైస్ ఏమవుతుందంటే పాపులేషన్ అవుతుంది. ఆ 100 kgs ఆఫ్ రైస్ గురించి మనము ఒక కంక్లూషన్ ఇవ్వడానికి ఏం చేస్తున్నా అంటే దాంట్లోంచి కొంచెం హ్యాండ్ఫుల్ ఆఫ్ రైస్ తీసుకున్నాం, కొంచెం చేతిలోకి తీసుకొని ఈ రైస్ బాగుంది లేదంటే బాగలేదు అనేది డిసైడ్ చేస్తాము. ఏదైతే మనం చేతిలోకి తీసుకున్నామో అది శాంపిల్ అవుతుంది. ఓకేనా, 100 kgs ఆఫ్ రైస్ అనేది పాపులేషన్ అవుతుందమ్మా. ఓకేనా, దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ పాపులేషన్ అండ్ శాంపిల్. ఓకేనా, నెక్స్ట్ చూడండి అన్న, దాన్ని సేమ్ ఇంతకు ముందులాగే పాపులేషన్లో ఉండే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ని సైజ్ ఆఫ్ ద పాపులేషన్ అన్నాం. సేమ్ అదేవిధంగా శాంపుల్లో ఉండే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ని శాంపుల్ సైజ్ అంటున్నాం. ఓకేనా, అక్కడైతే క్యాపిటల్ ఎంతో డినోట్ చేసాము, ఇక్కడ స్మాల్ ఎంతో డినోట్ చేస్తా అన్నాం. ఓకేనా, ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పున్నాను చూడమ్మా, టు ఎగ్జామైన్ ద క్వాలిటీ ఆఫ్ ఏ బ్యాగ్ ఆఫ్ రైస్ అన్నాం. ఓకేనా, ఒక బ్యాగ్లో ఉండే రైస్ క్వాలిటీని ఎగ్జామైన్ చేయాలంటే మనం ఏం చేస్తాము, కొంచెం రైస్ తీసుకొని చెక్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ శాంపిల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. ఈ శాంపిల్స్ని 2 typesగా డివైడ్ చేసాం. ఓకేనా, ఫస్ట్ వన్ వచ్చేసి లార్జ్ శాంపిల్, సెకండ్ వన్ స్మాల్ శాంపిల్. ఓకేనా, లార్జ్ శాంపిల్ అంటే చూడమ్మా, లార్జ్ శాంపిల్ అంటే ఏం చెప్పాము, ఇఫ్ ద సైజ్ ఆఫ్ ద శాంపిల్ n greater than or equal to 30 అంటే మనము తీసుకునే శాంపిల్, ఇంతకుముందు ఏం చెప్పాము, హ్యాండ్ఫుల్ ఆఫ్ రైస్ అన్నాం కదమ్మా, అలా కాకుండా ఏదన్నా కౌంటబుల్, ఒకవేళ 600 స్టూడెంట్స్లో 60 స్టూడెంట్స్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆ 60 స్టూడెంట్స్ అనే నెంబర్ అనేది 60 అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30గా ఉంది కాబట్టి అది లార్జ్ శాంపిల్ అవుతుంది. అలాగే స్మాల్ శాంపిల్, స్మాల్ శాంపిల్ అంటే ఇఫ్ ద సైజ్ ఆఫ్ ద శాంపిల్ n less than 30 ఈజ్ కాల్డ్ ఎ స్మాల్ శాంపిల్. ఓకేనమ్మా, స్మాల్ శాంపిల్ అంటే గుర్తుపెట్టుకున్నానా, ఇవి మనకి టెస్ట్లు వస్తాయి మళ్ళీ, లార్జ్ శాంపిల్ టెస్ట్, స్మాల్ శాంపిల్ టెస్ట్ అంటే. ఓకేనా, ఇది లార్జ్ శాంపిల్ అనేది మనం ఎలా గుర్తుపెట్టుకోగలం అంటే శాంపిల్ సైజుని బట్టి మాత్రమే మనము రెండింటిని డిఫరెన్షియేషన్ చేయగలం. ఓకేనా, లార్జ్ శాంపిల్ అంటే శాంపిల్ సైజు 30 కంటే ఎక్కువ ఉంటుంది, స్మాల్ శాంపిల్ కంటే 30 కంటే తక్కువ ఉంటుంది. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలమ్మా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ డెఫినేషన్ పారామీటర్స్ అండ్ స్టాటిస్టిక్స్. ఓకేనా, పారామీటర్స్ అంటే ఏంటి, స్టాటిస్టిక్ అంటే ఏంటి అనేది ఇక్కడ మెయిన్ మనం నేర్చుకోవాల్సిన విషయం. ఓకేనా, ఇక్కడ మనకి ముందుకు వెళ్ళే కొద్దీ చాప్టర్లోకి ఎంటర్ అయ్యే కొద్దీ స్టాటిస్టిక్ పారామీటర్ అనేటివి ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి రెండింటికి డిఫరెన్స్ చూడండి. ఫస్ట్ వన్ పారామీటర్. పారామీటర్ అంటే చూడండి, పారామీటర్ ఈజ్ ఏ స్టాటిస్టికల్ మెజర్. ఓకేనా, ఇట్ ఈజ్ ఏ మెజర్. ఓకేనా, మనం కనుక్కునే వాల్యూ బేస్డ్ ఆన్ ఆల్ ద అబ్జర్వేషన్స్ ఆఫ్ ఏ పాపులేషన్. ఓకేనా, ఇక్కడ గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇక్కడ పి పాపులేషన్లో పి, పారామీటర్లో పి. ఓకేనా, పారామీటర్ అనేది పాపులేషన్కి సంబంధించిన విషయం. పాపులేషన్ అబ్జర్వేషన్స్ ఉంటాయి కదమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో 600 స్టూడెంట్స్ అన్నాం, ఆ 600 ఏంటి పాపులేషన్. ఓకేనా, ఆ 600కి మనము మీన్ కనుక్కున్న, మీడియన్ కనుక్కున్న, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్, ఇవన్నీ ఏమవుతాయంటే స్టాటిస్టికల్ మెజర్స్ అవుతాయి. ఇలాంటి మెజర్స్ని ఏమంటా అంటే పారామీటర్ అంట. ఓకేనా, పాపులేషన్ పారామీటర్. పారామీటర్ అంటే మీను, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్, ఇలాంటి వాటిని పారామీటర్స్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ ఓకేనమ్మా, ఇక్కడ మనము ఒక నిమోనిక్, ఒక కొండ గుర్తులాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏంది అంటే పారామీటరు పాపులేషన్కి సంబంధించింది, పిపి. అలాగే స్టాటిస్టిక్.
నెక్స్ట్ డెఫినేషన్ స్టాటిస్టిక్. స్టాటిస్టిక్ అంటే చూడండి, స్టాటిస్టిక్ ఈజ్ ఏ స్టాటిస్టికల్ మెజర్. ఇట్ ఈజ్ ఆల్సో ఏ మెజర్. కాకపోతే ఇక్కడ ఏం చెప్తున్నాం, బేస్డ్ ఆన్ ఆల్ ద అబ్జర్వేషన్స్ ఆఫ్ ఏ శాంపిల్. శాంపిల్కి సంబంధించిన అబ్జర్వేషన్స్కి మనం ఎలాంటి మెజర్స్, ఓకేనా, ఇంతకుముందు చెప్పినట్లే శాంపిల్ మీన్, అక్కడైతే పాపులేషన్ మీన్ అంటాం, పాపులేషన్ వేరియన్స్ అంటాం, ఓకేనా, పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ అంటాం. ఇక్కడైతే శాంపిల్ మీన్, శాంపిల్ వేరియన్స్, శాంపిల్ మీన్ని క్యాపిటల్ ఎక్స్ బార్తోను, శాంపిల్ వేరియన్స్ని ఎస్ఎస్ స్క్వేర్తోను, అలాగే శాంపిల్ స్టాండర్డ్ డీవియేషన్ అన్నాం అనుకోండి ఎస్తోను ఇలాగ డినోట్ చేస్తామా, ఓకేనా. ఇక్కడ కూడా మనం ఇక్కడ ఒక గుర్తు పెట్టుకోవచ్చు, స్టాటిస్టిక్ ఎస్, శాంపిల్ ఎస్. స్టాటిస్టిక్ శాంపిల్కి సంబంధించింది, అక్కడైతే పారామీటర్ పాపులేషన్కి సంబంధించింది, ఓకేనమ్మా, గుర్తుపెట్టుకోవాలన్నా జాగ్రత్తగా. నెక్స్ట్ శాంపిల్ మీన్. శాంపిల్ మీన్ అంటే ఏం లేదమ్మా, మామూలుగా మీన్ అంటే మనం ఏం తీసుకుంటాము, సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సేమ్ అదేవిధంగా ఇక్కడ, కాకపోతే ఏం చెప్తున్నా అంటే ఒక పాపులేషన్స్లోంచి ఒక శాంపిల్ని డ్రా చేస్తున్నా. ఆ శాంపిల్ ఏంది అంటే, ఓకేనా, x1 x2 xn ఆర్ ద ఎన్ అబ్జర్వేషన్స్ ఆఫ్ ఏ శాంపిల్, ఓకేనా. ఈ శాంపిల్లో ఎన్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఈ అబ్జర్వేషన్స్ని ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే పాపులేషన్ ఆఫ్ సైజ్ ఎన్, ఓకేనా. ఈ పాపులేషన్లోంచి ఒక శాంపిల్ని డ్రా చేసుకున్నాము. ఈ శాంపిల్లో ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయంటే ఎన్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి, ఓకేనా. ఈ శాంపిల్కి మీన్ అడిగారు కాబట్టి మీన్ ఎలా డిఫైన్ చేస్తాము, సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎన్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి బై స్మాల్ ఎన్ వేసాం, ఓకేనా. శాంపిల్ మీన్ క్యాపిటల్ ఎక్స్ బార్ ఆర్ స్మాల్ ఎక్స్ బార్తో కూడా డినోట్ చేయొచ్చు. అలాగే శాంపిల్ వేరియన్స్. శాంపిల్ వేరియన్స్ అంటే సేమ్ అదే విధంగా, ఓకేనా, ఒక పాపులేషన్ ఆఫ్ సైజ్ ఎన్లో ఒక శాంపిల్ని డ్రా చేస్తున్నాము. ఈ శాంపిల్ సైజ్ ఎంత అంటే స్మాల్ ఎన్, ఓకేనా. ఎన్ అబ్జర్వేషన్స్ ఆర్ డ్రాన్, అబ్జర్వేషన్స్ ఆఫ్ ఏ శాంపిల్ డ్రాన్ ఫ్రమ్ ద పాపులేషన్ ఆఫ్ సైజ్ క్యాపిటల్ ఎన్, ఓకేనా. ఈ పాపులేషన్ నుంచి ఒక శాంపిల్ని డ్రా చేసాము. ఈ శాంపిల్ యొక్క సైజ్ ఎంత అంటే స్మాల్ ఎన్. అయితే శాంపిల్ వేరియన్స్కి ఫార్ములా ఏంది అంటమ్మా, క్యాపిటల్ ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు, ఓకేనమ్మా, సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to n తీసుకోవచ్చు, xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై, ఓకేనా. ఇది మర్చిపోవద్దండమ్మా, n-1 n తీసుకుంటే సిగ్మా స్క్వేర్ అయిపోతుంది, ఓకేనా. n-1 తీసుకోవాలి, శాంపిల్కి మాత్రం n-1 తీసుకోవాలి డినామినేటర్లో, గుర్తుపెట్టుకోండి. శాంపిల్ వేరియన్స్కి ఎస్ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు సమ్మేషన్ xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై n-1. ఇంతకుముందు ఇక్కడ చెప్పాను శాంపిల్ స్టాండర్డ్ డీవియేషన్ని క్యాపిటల్ ఎస్తో డినోట్ చేస్తామని. ఇది ఎస్ఎస్ స్క్వేర్, ఓకేనా, ఎస్ఎస్ స్క్వేర్ కాబట్టి ఎస్ కావాలి అంటే ఈ వచ్చిన వాల్యూకి ఈ స్క్వేర్ ఈ సైడ్ అయితే స్క్వేర్ రూట్ తీసుకుంటే శాంపిల్ స్టాండర్డ్ డీవియేషన్ వస్తుందని, ఓకేనా. ఇప్పటి వరకు ఏమేమి నేర్చుకున్నారు అనేది ఒక్కసారి రిమైండ్ చేసుకోండి. పాపులేషన్ అంటే ఓవరాల్ యూనివర్స్, సింపుల్గా యూనివర్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు. అన్ని టోటల్ అబ్జర్వేషన్స్ మొత్తాన్ని పాపులేషన్ అంటాం. ఏ డేటా గురించి అయితే మనం నేర్చుకోవాలనుకుంటున్నామో ఆ డేటాకి సంబంధించిన మొత్తము అబ్జర్వేషన్స్ని పాపులేషన్ అంటాం. పాపులేషన్లోంచి కొంత పార్ట్ తీసుకుంటే అది శాంపిల్, ఓకేనా. పాపులేషన్ సైజుని క్యాపిటల్ ఎంతో డినోట్ చేస్తాము, శాంపిల్ సైజుని స్మాల్ ఎంతో డినోట్ చేస్తాము, ఓకేనా. నెక్స్ట్ శాంపుల్లో 2 టైప్స్, లార్జ్ శాంపుల్, స్మాల్ శాంపుల్. లార్జ్ శాంపుల్ అంటే శాంపుల్ సైజు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30 అయితే లార్జ్ శాంపుల్, శాంపుల్ సైజు లెస్ దాన్ 30 అయితే స్మాల్ శాంపుల్, ఓకేనా. పారామీటరు స్టాటిస్టిక్. పారామీటర్ అంటే పాపులేషన్ మెజర్స్, ఓకేనా. పాపులేషన్ మీను, పాపులేషన్ వేరియన్స్, పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్, ఓకేనా, పాపులేషన్ మీడియన్, ఇవన్నీ ఏమవుతాయంటే పారామీటర్స్ అవుతాయి. స్టాటిస్టిక్ అంటే శాంపిల్కి సంబంధించిన స్టాటిస్టికల్ మెజర్స్ని ఏమంటే స్టాటిస్టిక్ అంటాం, ఓకేనా. శాంపిల్కి సంబంధించిన మెజర్స్, శాంపిల్ మీను, శాంపిల్ వేరియన్స్, ఇలాంటి వాటిని, ఓకేనమ్మా. ఇవి బేసిక్ డెఫినేషన్స్. నెక్స్ట్ మెయిన్ మనకి ఇక్కడ నుంచి టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్లో థీరమ్స్ కావాలి కాబట్టి చూడండి. నెక్స్ట్ సెంట్రల్ లిమిట్ థీరం.
సెంట్రల్ లిమిట్ థీరం అంటే చూడమ్మా, ఇఫ్ ఎక్స్ బార్ స్మాల్ ఎక్స్ బార్ బి ద మీన్ ఆఫ్ ఎ శాంపిల్, ఎక్స్ బార్ మీన్ శాంపిల్ మీన్ అమ్మ, మ్యూ అనేది పాపులేషన్ మీన్ గుర్తుపెట్టుకున్నాను, సిగ్మా స్క్వేరు పాపులేషన్కి సంబంధించిన వేరియన్స్. ఓకే, ఎక్స్ బార్ బి ద మీన్ ఆఫ్ ఏ శాంపిల్ ఆఫ్ సైజ్ ఎన్ డ్రాన్ ఫ్రమ్ ఏ పాపులేషన్ విత్ మీన్ మ్యూ. ఓకేనా, పాపులేషన్ నుంచి ఒక శాంపిల్ సైజు స్మాల్ ఎన్ శాంపిల్ ఉండే ఒక శాంపిల్ని డ్రా చేస్తున్నాం, దాని మీన్ ఎక్స్ బార్ అన్నారు. ఈ పాపులేషన్ మీన్ మ్యూ, స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా, ఇది వేరియన్స్ అయితే సిగ్మా స్క్వేర్, వేరియన్స్ అయితే సిగ్మా స్టాండర్డ్ డీవియేషన్ అవుతుంది. దెన్ ద స్టాండర్డైజ్డ్ శాంపిల్ మీన్, ఓకేనా, దిస్ ఈజ్ స్టాండర్డైజ్డ్ శాంపిల్ మీన్ ఈక్వల్ టు ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై సిగ్మా బై రూట్ ఎన్. ఇది మనము ఈ ఫార్ములాని యూనిట్ మొత్తం యూస్ చేస్తాము, గుర్తుపెట్టుకున్నానా, ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై సిగ్మా బై రూట్ ఎన్. దిస్ స్టాటిస్టిక్ జెడ్ అనేది ఏమవుతుందంటే స్టాండర్డైజ్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అవుతుంది. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ మనకి థర్డ్ యూనిట్లో వచ్చింది, మీరు చదివారు అనుకుంటానమ్మా, చదవకపోతే కష్టము. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఖచ్చితంగా చదవాలి. స్టాండర్డైజ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్స్ 0, వేరియన్స్ 1గా ఉంటుంది. మీన్ 0, వేరియన్స్ 1 ఉండే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఏమంటే స్టాండర్డైజ్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. ఓకేనా నాన్న. నెక్స్ట్ దీంట్లో ఒక నోట్ పాయింట్ ఏంటి అంటే, క్యాపిటల్ ఎన్ అంటే పాపులేషన్ సైజు, స్మాల్ ఎన్ అంటే శాంపుల్ సైజు. క్యాపిటల్ ఎన్ మైనస్ ఎన్ స్మాల్ ఎన్ బై capital N minus 1 is called correction factor of the finite population. ఓకేనా, దీంట్లో మనకి 2 మార్క్స్లో అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అమ్మ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. కరెక్షన్ ఫ్యాక్టర్కి ఫార్ములా ఏంటి అంటే ఎన్ మైనస్ క్యాపిటల్ ఎన్ మైనస్ స్మాల్ ఎన్ బై క్యాపిటల్ ఎన్ మైనస్ 1. దీనికి సంబంధించి 2 మార్క్స్లో మనకి ఫ్రీక్వెంట్గా అడిగిన ఒక 2 ప్రాబ్లమ్స్ రాస్తున్నాను చూడండి. 2019లో అమ్మ ఎక్స్ బార్ ఇచ్చారు, మ్యూ ఇచ్చారు, సిగ్మా ఎన్ ఈక్వల్ టు 40 ఇచ్చారు. ఫైండ్ ద జెడ్ టెస్ట్ స్టాటిస్టిక్ అన్నారు. జెడ్ టెస్ట్ స్టాటిస్టిక్, ఈ ఇక్కడ ఇచ్చిన ఈ జెడ్ని ఏమంటే జెడ్ టెస్ట్ స్టాటిస్టిక్ అంటామమ్మా. ఓకేనా, ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనము జెడ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. జెడ్ వాల్యూ అన్ని వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే -6.32 వచ్చింది. దిస్ ఇస్ ద టెస్ట్ స్టాటిస్టిక్. క్లియర్ అన్న, ఒకసారి మీరు వర్కౌట్ చేయండి. నెక్స్ట్, ద సైజ్ ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ 2000 అండ్ సైజ్ ఆఫ్ ద శాంపిల్ ఈజ్ 200. ఫైండ్ ద కరెక్షన్ ఫ్యాక్టర్ ఆఫ్ ద పాపులేషన్. కరెక్షన్ ఫ్యాక్టర్కి ఫార్ములా ముందుగా మనం చెప్పుకున్నాం కాబట్టి క్యాపిటల్ ఎన్ మైనస్ స్మాల్ ఎన్ బై క్యాపిటల్ ఎన్ మైనస్ 1 అనేది ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0.9 ఆన్సర్ వచ్చిందమ్మా. ఇది ఒకసారి చెక్ చేసుకున్నాను. ఓకేనా, ఇది బేసిక్ అమ్మ. నెక్స్ట్ మనం 4th యూనిట్ టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్లోకి ఎంటర్ అవుతానమ్మా. అది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను.